రోజు నేను మా చెల్లికి డ్రై ఫ్రూట్స్ జ్యూస్ చేసిస్తున్నాను. ఎందుకంటే పొట్లకాయలా ఉండే మా చెల్లి గుమ్మడికాయలా అయిపోదాం అనుకుంటుందంట. ఊరికే జోక్ చేశాను. మా చెల్లి కొంచెం సన్నగా ఉంటుంది, సో వెయిట్ గెయిన్ కోసం ఈ జ్యూస్ చేసి ఇమ్మంది. నేను ఈ డ్రై ఫ్రూట్స్ని 1 డే బిఫోర్ నానబెట్టాను, కానీ బతుకం వేసి అది ఈ రోజు చేస్తున్నాను జ్యూస్. అందుకే డ్రై ఫ్రూట్స్ కూడా గుమ్మడికాయలా గుప్పిపోయాయి. అందుకే బాగా వాష్ చేసుకుని వేసుకుంటున్నాను. దీనిలో నేను ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసాను అండ్ మెలన్ సీడ్స్ అవి కూడా వేసాను. ఇంకా నేను బాయిల్డ్ మిల్క్ యాడ్ చేసుకుని కొంచెం షుగర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకున్నాను. ఫ్లేవర్ అంతగా బాగోదని చెప్పి నేను కొంచెం వెనీలా ఎసెన్స్ యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మిక్సీ పట్టేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. నిజంగా ఈ డ్రై ఫ్రూట్స్ జ్యూస్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వెయిట్ గెయిన్ అవుతాము, హెయిర్ కూడా బాగా పెరుగుతుంది అండ్ మన ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది. ఇంకా నేను దానిపైన డెకరేషన్ చేయాలనిపించి కొంచెం జీడిపప్పు, బాదం పప్పు బాగా దంచుకొని వేసాను. ఇంకా ఈ జ్యూస్ని తీసుకెళ్ళి మా చెల్లికైతే ఇచ్చాను. ఇది వరకు కూడా అడిగితే చేసి ఇచ్చాము. ఏదో 3 నాళ్ళ ముచ్చట అన్నట్టు కొన్ని రోజులు దాకా వదిలేసింది. మరి ఈసారి ఎన్ని రోజులు తాగుతుందో, ఎంత వెయిట్ గెయిన్ అవుతుందో చూడాలి. పాపం బాగాలేదనుకుంటా, వింత వింత ఎక్స్ప్రెషన్లు ఇస్తోంది. బాగుందని చెప్తోంది బాగాలేకపోయినా.